ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మామిడికాయతోటి చిన్న ముక్కలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం అని మామిడికాయలు శుభ్రంగా కడిగి మనము తడి లేకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం పుల్లగా ఉండే మామిడికాయ అండి, చిత్తూరు మామిడికాయ అంటారు కదా, అది 2 కాయలు ఆ విధంగా కట్ చేసి పెట్టాను. ఫ్రెండ్స్, కారం అండి, ఇది ఎర్ర కారము, అలాగే సాల్ట్ కావాలి. ఆయిల్ అండి, పోపు వేసాను, ఎండుమిర్చి, జీలకర్ర ఆయిల్లో వేగనిచ్చాను. కొంచెం మెంతిపిండి, ఆవు పిండి కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ మామిడి ముక్కలు ఈ గిన్నెలో వేద్దాం. గిన్నెలో వేసేసుకొని తగినంత సాల్ట్, కారంని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కారము బాగా మంట ఉండే కారము ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, లేకపోతే 1.5 స్పూన్ వేసుకుందామండి. బాగా మంట ఉండేది అది. ఇంకొకటి వచ్చేసి కొంచెం మంట లేని కారము, ఇది 1 స్పూను వేస్తున్నాను. 2.5 స్పూన్లు వేసాను. దానికి 1 స్పూను సాల్ట్ అండి, మరి ఎక్కువ వద్దు. ఈ విధంగా వేసి మనము కలుపుకోవాలి బాగా. చిన్న ముక్కల పచ్చడి బాగుంటుంది. ఫ్రెండ్స్, చక్కగా కలిపాను. మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసానండి. ఇప్పుడైతే మనము కాచి చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేద్దాము. ఎలా ఉందండి, నోరూరుతుందా? రవి గారండి, ఇది 2 రోజుల తర్వాత బాగుంటుంది. రేపు తింటే బాగుండిద్దండి, ఈరోజు కన్నా కూడా. అబ్బా, ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నా దగ్గర ఎక్కువ లేవు, కొన్ని వేసాను తాలింపులో. కచ్చాపచ్చిగా దంచి తాలింపులో వేసుకున్నాను. ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు విడిగా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, చూసారా, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చిన్న ముక్కల మామిడి పచ్చడి రెడీ అయింది. చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈరోజు తినకుండా మనం రేపు తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాగా పుల్లగా ఉండే చిత్తూరు మామిడితోటి పెట్టానండి. ఫ్రెండ్స్, అసలు చూస్తుంటేనే అబ్బా, నోరు ఊరిపోతూ ఉంది నాకైతే.